బెస్ట్ మోరల్ స్టోరీస్. సుబ్బయ్య తన పొలంలో నాగలితో దున్నుతూ ఉన్నాడు. అలా కొద్దిసేపు దున్నిన తర్వాత తన నాగలికి ఒక చోట భూమి గట్టిగా తగులుతూ పెద్ద శబ్దం వస్తూ ఉంది. అరే, ఏంటిది? నాగలి అస్సలు భూమిలో దిగటం లేదు. పైగా ఏవో వింత శబ్దం వస్తున్నాయి. ఏముందిక్కడ అని అనుమానంగా ఒక గడ్డపార తీసుకొని ఆ చోట తవ్వడం మొదలుపెట్టాడు. అలా కొద్దిసేపు కష్టపడి తవ్విన తర్వాత ఆ చోట భూమిలో సుబ్బయ్యకి ఒక పెద్ద బిందె కనిపించింది. ఇదేంటి, భూమిలో బిందుంది అని అనుకుంటూ సుబ్బయ్య ఆ బిందెని బయటకు తీయగా అది చూసిన సుబ్బయ్య భార్య యమున ఇంకా తన కుమారుడైన గౌరీ ఆతృతగా సుబ్బయ్య దగ్గరకు వస్తారు. ఏంటండి ఆ బిందె? నాన్నా, నాకు తెలిసి ఇది రాజుల కాలం నాటి బిందెనుకుంటా. అదే కనుక నిజమైతే ఇందులో వజ్రవైడూర్యాలుంటాయేమో. త్వరగా తెరువు నాన్నా అంటూ ఎంతో సంతోషంగా చెప్పాడు గౌరీ. అప్పుడు సుబ్బయ్య తన భార్య ఇంకా కొడుకుని చూసి, ఇదిగో చూడండి, మనం ఈ భూమిని కొన్ని నెలల ముందే ఆ వెంకటపతి దగ్గర కొన్నాం. మనం అతని దగ్గర భూమిని మాత్రమే కొన్నాం గాని ఇలా భూమిలో నిధుల్ని కొనలేదుగా. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? ఇంకా ఆలోచిస్తావేంట్రా? మీ నాన్న గురించి నీకు తెలిసిందే కదా. నిజాయితీకి నిలువెత్తు, ఆకాశం ఎత్తు నిదర్శనం కూడా. ఇప్పుడు ఈ బిందె తీసుకెళ్లి ఆ వెంకటపతికిస్తాడేమో అంటూ యమున వెటకారంగా అంది. అప్పుడు గౌరీ, నాన్నా, ఆ పని మాత్రం చేయకు నాన్నా. అయినా మనం భూమి కొన్నామంటే ఈ భూమిలో ఉన్నవన్నీ మనమే కదా. అరే గౌరీ, ఇప్పుడు ఆ వెంకటపతి ఈ భూమి మనకి అమ్మకపోతే ఈ బిందె తనకే దక్కేదిగా. అయినా వెంకటపతి ఏదో కష్టాల్లో ఉండి మనకి భూమి అమ్మేశాడు. అలా కష్టాల్లో ఉన్నాళ్ళకే ఇది చెందాలరా అంటూ సుబ్బయ్య చెబుతూ ఉండగా గౌరీ మధ్యలో అడ్డుకుంటాడు. అసలేం మాట్లాడుతున్నావు నాన్నా? మనం ఈ భూమి కొనకపోతే ఇంకెవరో కొనేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఈ బిందె దొరికేది. దొరికిన వాళ్ళు నీలాగే వెనక్కిచ్చేస్తారా? ఒరే, ఎవరి సంగతో ఏంటో నాకెందుకు గాని నేను మాత్రం ఇచ్చేస్తాన్రా. అదే అసలైన న్యాయం అంటూ ఖరాఖండిగా చెప్పాడు సుబ్బయ్య. యమున ఇంకా గౌరీ వద్దు అని ఎంత వారించినా చెప్పినా వినకుండా సుబ్బయ్య మాత్రం ఆ బిందెని తీసుకుని వెంకటపతి దగ్గరకు వెళ్లాడు. వెంకటపతి, నువ్వు నాకు అమ్మిన భూమిలో ఇదిగో ఈ బిందె దొరికింది. న్యాయం ప్రకారం చూస్తే ఈ బిందెలో ఉన్న వస్తువులు అన్నీ నీకే చెందాలి అంటూ సుబ్బయ్య తను తెచ్చిన ఆ బిందెని వెంకటపతికిచ్చాడు. ఆ బిందె చూసి వెంకటపతి ఆశ్చర్యంగా ఆ బిందెని సుబ్బయ్య దగ్గర నుండి తీసుకుని తెరచి చూస్తాడు. అప్పుడు అందులో కొన్ని బంగారు నాణేలున్నాయి. వాటిని చూసి వెంకటపతి పట్టలేని సంతోషంతో, సుబ్బయ్య, ఆ దేవుడే నీ రూపంలో నా ఇంటికొచ్చాడయ్యా. నీ కమ్మిన భూమిలో దొరికిన ఎంత విలువైన వస్తువు నీది కాదని నాకివ్వడానికొచ్చావే. నీ నిజాయితీని ఎట్టా గొలవాలి అంటూ వెంకటపతి సుబ్బయ్య నిజాయితీని పొగుడుతూ ఉన్నాడు. ఆ తర్వాత సుబ్బయ్య అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర తన భార్య ఇంకా కొడుకు సుబ్బయ్య మీద కోపంతో అతన్ని అలానే చూస్తూ ఉన్నారు. మీరట్టా నన్ను ఎంతసేపు చూసినా మీ కళ్ళు నొప్పి పెట్టడం తప్పించి ఏమీ కాదు. వెళ్ళి పని చూసుకోండి. నేను చెప్పాను కదరా, ఈ భూమి మీద నిజాయితీ ఉన్న వాళ్ల పేర్లు లెక్క పెడితే అందులో మొదట మీ నాన్న పేరుంటది. నయ్యా పైసా అక్కరకరా నా నిజాయితీ ఎందుకో అని గొనుక్కుంటూ వంట చేయడానికి వెళ్లిపోయింది యమున. గౌరీ కూడా కోపంగా తన గదిలోకి వెళ్లిపోయాడు. సుబ్బయ్య తన చిన్నప్పటి నుండి ఎంతో నిజాయితీగా ఉండేవాడు. దాంతో ఆ చుట్టుపక్కల ఊర్లోని వారందరూ సుబ్బయ్యని నిజాయితీ సుబ్బయ్య అంటూ పిలిచేవారు. ఒకరోజు సుబ్బయ్య పనిమీదని పక్క గ్రామానికి వెళ్లాడు. అప్పుడు భూపతి అనే జమీందారు రంగయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. రంగయ్య, పోయిన 7 వర్షాలు దండిగా కురవటంతో దండిగా పంటలు కూడా పండాయి. ఈసారి కూడా అలా వర్షాలు కురిస్తే బావుంటుంది. అంతా దేవుడిదే భూపతి గారు. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భూపతి జేబులో నుండి ఒక బంగారపు గొలుసు కింద పడిపోయింది. అది చూసుకోకుండా భూపతి రంగయ్యతో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. అది దూరం నుండి గమనించిన సుబ్బయ్య వెంటనే ఆ బంగారపు గొలుసు తీసుకుని, యాండి ఇదిగో మిమ్మల్నే అంటూ భూపతి దగ్గరికి వెళ్తాడు. మీరు ఈ బంగారపు గొలుసు అక్కడ పడేసుకున్నారండి అంటూ సుబ్బయ్య ఆ బంగారపు గొలుసుని భూపతికిచ్చాడు. భూపతి ఆ గొలుసు చూసుకుని, అరే, ఇదెలా పడిపోయింది? మీరు కనిపెట్టి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ గొలుసు గనక పోగొట్టినట్టయితే నా కూతురు చేతిలో నాకుండేది
భూపతి మాటలకు ఇద్దరు నవ్వుకున్నారు. ఆ తర్వాత సుబ్బయ్య, అరే సాయంత్రం అయిపోయింది, నాకు మా గ్రామానికి వెళ్ళటానికి ఆలస్యం అవుద్ది, ఇంక నేను వెళ్తాను అని చెప్పి సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య వెళ్ళిపోయిన తర్వాత భూపతి అక్కడే ఉన్న రంగయ్యతో, ఎవరి మనిషి, ఇంకా ఈ కాలంలో ఇలాంటి మనుషులున్నారా? ఆయన పేరు సుబ్బయ్య అండి, అందరూ నిజాయితీ సుబ్బయ్య అని పిలుస్తా ఉంటారు. ఏంటి, అంత నిజాయితీగా ఉంటాడా? 10 మందిలో ఏదో పేరు కోసం అలా నటిస్తారు, కాని నిజంగా అలా ఉంటారా ఏంటి ఎవరైనా? ఆ సుబ్బయ్య గురించి తెలిస్తే మీరు అలా అనరండి అంటూ రంగయ్య సుబ్బయ్య గురించి చెప్పాడు. అప్పుడు భూపతి, నువ్వు చెప్పేది నిజమా? అయితే ఒక పరీక్ష పెట్టి తన నిజాయితీ ఏంటో తేల్చేద్దాం. అలా జమీందారి భూపతి సుబ్బయ్యని పరీక్షించడానికి రంగయ్యని వెంటబెట్టుకుని మారువేషంలో సుబ్బయ్య వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు. సుబ్బయ్య గారు, మేం చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాం. ఇంకా మేం చాలా దూరం ప్రయాణం చేయాలి. ఒక 2 రోజులు మీ దగ్గర తలదాచుకోవచ్చా అని అడిగాడు భూపతి. అప్పుడు సుబ్బయ్య, అలాగా, 2 దినాలేంటండి, ఎన్ని రోజులైనా సేదదీరి బయలుదేరండి అని చెప్పి సుబ్బయ్య వారిని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. యమునా, వీళ్ళు మన అతిథులు, వీళ్ళకేం కావాలన్నా దగ్గరుండి చూసుకో అని అంటాడు. యమున సుబ్బయ్యని పక్కకు తీసుకుని వెళ్ళి, ఎవరో ఏంటో తెలియకుండా ఇలా ఇంటికి తీసుకుని వచ్చారేంటి? పోయినసారి ఎవరినో ఇలాగే తీసుకుని వచ్చారు. ఆడేమో పడుకున్న తర్వాత ఇళ్ళంతా దోచుకుని పోయాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తెచ్చారు, వీళ్ళేం చేసిపోతారో. అబ్బా యమున, అందరు అలా ఉంటారా చెప్పు? ఎవరో ఒకరు తప్పు చేశారని అందర్నీ అట్టా చూడడం తప్పు యమునా అంటూ తనకి సర్ది చెప్పాడు సుబ్బయ్య. ఆ మరుసటి రోజు సుబ్బయ్య ఎక్కడికి వెళితే భూపతి ఇంకా రంగయ్య సుబ్బయ్యకి తెలియకుండా తనని వెంబడిస్తూ ఉన్నారు. సీను, ఇదిగో నీ కూల్ డబ్బులు. అయ్యో, నేనే ఇంటికొచ్చి తీసుకునేవాణ్ణి గదయ్యా, మీరొచ్చివ్వాలా అంటూ సీను సుబ్బయ్యతో మాట్లాడుతూ ఉండగా ఇదంతా దూరం నుండి భూపతి ఇంకా రంగయ్య సుబ్బయ్యని గమనిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత సుబ్బయ్య అలాగే అందరికీ కూలి డబ్బులిస్తూ దారిలో ఎవరైనా ఏ వస్తువులైనా మర్చిపోతే వారికి ఆ వస్తువుల్ని ఇస్తూ ఉంటాడు. అలా సుబ్బయ్యని ఆ రోజంతా అతనికి తెలియకుండానే వారిద్దరూ వెంబడిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా నమ్ముతారా భూపతి గారు, ఆ సుబ్బయ్య చాలా నిజాయితీపరుడని? రంగయ్య, ఇప్పటి వరకు సుబ్బయ్య చేసిన పనులన్నీ ఎవరో ఒకరు చూస్తూ ఉండగానే చేశాడు. అసలు ఎవ్వరూ లేనప్పుడు కదా మనిషి నిజాయితీ బయటపడేది. అర్థం కాలేదు భూపతి గారు, ఇప్పుడేం చేయబోతున్నారు? చూస్తూ ఉండు అంటూ భూపతి ఆ రోజు రాత్రి తన దగ్గరున్న అత్యంత విలువైన రత్నాన్ని సుబ్బయ్యకి కనబడేలా సుబ్బయ్య ఇంట్లో ఒక చోట పెట్టి ఆ మరుసటి రోజు, అయ్యా, మీ ఆతిథ్యం చాలా బాగుంది, మాకు ప్రయాణానికి ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను. సుబ్బయ్య వారికి కొన్ని వస్తువులిస్తూ ఉంటాడు. ఇదిగోండి, దారిలో ఆకలేస్తే తినడానికని కొద్దిగా ఆహారం పెట్టాను. భూపతి రంగయ్య సుబ్బయ్య ఇచ్చిన వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఏంటండి భూపతి గారు, అంత విలువైన రత్నాన్ని అక్కడే వదిలేసొచ్చారు? ఇది సుబ్బయ్య నిజాయితీకి చివరి పరీక్ష అంటూ తను అనుకున్న ప్రణాళిక గురించి రంగయ్యకి చెప్పాడు భూపతి. ఆ తర్వాత సుబ్బయ్య తన ఇంట్లోకి వెళ్లి పనిచేసుకుంటూ ఉండగా తనకి ఆ రత్నం కనిపించింది. అరే, ఆ బాటసార్లు రత్నం మర్చిపోయినట్టున్నారు, వెంటనే వాళ్ళకి తిరిగిచ్చేయాలి అని అనుకుని ఆ రత్నాన్ని తీసుకుని వారి కోసం వెళ్లగా వారెక్కడా కూడా కనిపించలేదు. దాంతో రంగయ్య ఆ రత్నాన్ని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ రత్నాన్ని వారికిద్దామని వారి ఆచూకీ కోసం చాలా చోట్ల గాలించాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. యావండి, ఇంకా ఎన్ని రోజులని ఇలా రత్నాన్ని పట్టుకుని ఊరూరు తిరుగుతా ఉంటారు? వారట్టాకు తిరిగి రారు గాని ఎక్కడైనా సరే దాన్ని అమ్మేసి డబ్బులు పోగు చేసుకుందామండి అంటూ యమున ఎన్నిసార్లు చెప్పినా కూడా సుబ్బయ్య మాత్రం యమున మాటలేం పట్టించుకోలేదు. అలా సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు భూపతి ఇంకా రంగయ్య తిరిగి మారువేషంలో సుబ్బయ్య ఇంటికొచ్చారు. అయ్యా సుబ్బయ్య గారు, మీరు మమ్మల్ని గుర్తుపట్టారా? 1 ఏడాది ముందు మీ ఇంట్లో మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఓ మీరా? మీకోసం తిరగని ఊరు లేదు, వెతకని చోట్లేదు. ఏంటి, మాకోసం వెతికారా? ఎందుకండి? మీ గుర్తుందో లేదో, మీ రత్నం ఒకదాన్ని మా ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయారండి మీరు.
అంటూ సుబ్బయ్య ఆ రత్నాన్ని తీసుకుని వచ్చి భూపతికిచ్చాడు. భూపతి ఆ రత్నాన్ని చూడగా రంగయ్య తనకి భూపతి ఒకప్పుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. రంగయ్య, నేనిప్పుడిచ్చిన రత్నం విలువైందే, కాని అది ఎక్కడమ్మినా కూడా నాకు తెలిసిపోతుంది. కాని ఆ సుబ్బయ్య ఆ రత్నాన్ని నువ్వు చెప్పినట్టుగా నిజాయితీగా మనకివ్వటానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆ సుబ్బయ్య కొడుకుని నా అల్లుడిగా చేసుకుంటాను. భూపతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి రంగయ్య భూపతిని చూసి నవ్వాడు. ఆ తర్వాత భూపతి కొన్ని రోజుల తర్వాత తన కూతుర్ని సుబ్బయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. దేవరకోట అని ఓ చిన్న గ్రామం ఉండేది. అక్కడ ప్రజలంతా కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉండేవారు. అలా ఓ సాయంత్రం సుజాత ఇంటి ముందు కూర్చొని తన కొడుకు లక్ష్మణ్తో మాట్లాడుతూ ఉంటుంది. బాబు లక్ష్మణ్, నేను గుడికి వెళ్ళాలరా, నీకు పని అప్పగిస్తాను, చేస్తావా? చేస్తానమ్మా. సరే, మనింట్లో నరసింహమూర్తిగారిచ్చిన బంగారు నాణేల పెట్టె ఉంది. అది రేపు మీ నాన్నగారు వేరే ఊరికి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అప్పటి వరకు దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది, సరేనా? సరేనమ్మా, అలాగే. అందుకే నేనొచ్చే వరకు దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. మరేం భయం లేదమ్మా, నువ్వు ప్రశాంతంగా గుడికి వెళ్ళిరా అని లక్ష్మణ్ చెప్పడంతో సుజాత ఇంకేం ఆలోచించకుండా గుడికి వెళ్తుంది. కాని సరిగ్గా అదే సమయానికి ఇంట్లోకి దత్తు అనే దొంగ ప్రవేశిస్తాడు. అతని కళ్ళన్నీ అక్కడ ఉండే పెట్టెమీద ఉంటాయి. దత్తు తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆహా, నక్కతోక తొక్కినట్టున్నాను, పెద్ద పెట్టే దొరికింది, ఓసారి తెరిచి చూద్దాం అని తన దగ్గర ఉన్న ఆయుధాలతో దాన్ని తెరుస్తాడు. చూస్తే దానిలో చాలా బంగారం ఉంటుంది. దాంతో వెంటనే దాన్ని తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోవాలనుకుంటాడు. కాని ఆ శబ్దానికి లక్ష్మణ్ అటువైపు వస్తాడు. ఏయ్, ఎవరక్కడా? ఏం చేస్తున్నారు? అమ్మో, వీడొచ్చేస్తున్నాడు. బాబోయ్, ఎలా తప్పించుకోవాలి? ఎవరంటే మాట్లాడ్రే, ఎవరది? అని అటువైపు వెళ్తాడు లక్ష్మణ్. అక్కడ ఓ మనిషి కనిపిస్తాడు. పట్టుకుందాం అనుకునేలోపు అతను ఆ పెట్టెతో సహా ఉడాయిస్తాడు. కాని పొరపాట్న అతని గోళీ ఒకటి అక్కడ పడిపోతుంది. అయ్య బాబోయ్, పిల్లవాడు నిద్రపోలేదు అని అనుకుని దత్తు వెంటనే అక్కడ్నించి పారిపోతాడు. తొందరలో గోళీ కింద పడిపోయినా దాన్ని అక్కడే వదిలేసి పారిపోతాడు. పిల్లాడు అరవడంతో అక్కడ జనమందరూ పోగవుతారు. సుజాత కూడా వస్తుంది. బాబు లక్ష్మణ్, ఏంట్రా, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? అమ్మా, అది అది దొంగ మన పెట్టే. కంగారు పడకరా, ముందే నీళ్లు తాగు అని నీళ్ళిస్తుంది. కొద్దిసేపటికి అసలు విషయం తెలుసుకుని ఆమె కూడా కంగారు పడుతుంది. ఇంతలో ఇంటికి సుజాత భర్త శ్రీను వస్తాడు. ఎవండే, నరసింహారావు గారిచ్చిన పెట్టెని దొంగలు కాజేశారు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు ఆయనకి మనం ఏం సమాధానం చెప్తాం? అంత డబ్బు తెచ్చివ్వమంటే మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకే లేనిపోని బాధ్యతలన్నీ నెత్తిన పెట్టుకోకండి అంటాను. వింటారా? ఇప్పుడు సమస్య అది కాదే. ఆ పెట్టెని ఎలాగైనా తిరిగి తీసుకురావాలి. అందుకు మార్గం ఆలోచించు. ఒక్కటే మార్గమండి. ఈ విషయం వెంటనే నరసింహారావు గారికి చెప్పేసి పంచాయతీ ఏర్పాటు చేద్దాం. సరే, అలాగే చేద్దాం అని ఆ మరుసటి రోజు ఉదయం వెంటనే పంచాయతీ ఏర్పాటు చేసి జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు పంచాయతీ పెద్ద ఇలా అంటారు. అయ్యా నరసింహారావు గారు, మీ బంగారు పెట్టి పోయినందుకు మేం చాలా చింతిస్తున్నాం. ఆ శ్రీను నమ్మి నేనది తన చేతికిస్తే ఈ రోజు ఏం చేశాడో చూశారా? అయ్యా, నేను దాన్ని జాగ్రత్తగానే చూసుకున్నాను. కానీ ఏంట్రా కానీ? అందులో నీకేమైనా వాటా ఇస్తాను అన్నాడా ఏంటా దొంగ? నరసింహారావు గారు, మాకంత కర్మేమీ పట్లేదు. నిజంగా ఇంట్లోకి దొంగ చొరబడి ఆ పెట్టెని తీసుకొని వెళ్ళిపోయాడు. మా అబ్బాయి కళ్ల ముందే ఇది జరిగింది. ఆపండి నరసింహారావు గారు, అతను కావాలని చేసింది కాదంటున్నాడుగా. ఆ దొంగని పట్టుకునే మార్గం ఏదైనా ఉందేమో చూద్దాం. అవును, ఎలాగైనా సరే మనం ఆ దొంగని పట్టుకోవాలి. గ్రామ ప్రజలారా,
ఇంతకాలం మన ఊరు ప్రశాంతంగా ఉంది. కాని ఇప్పుడు ఓ ఇంట్లో దొంగతనం అంటే ఇది పెద్ద విషయం. కాబట్టి దీని గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే వెంటనే చెప్పండి. బాబాయ్, ఆ దొంగ వెళ్లిపోయే ముందు నేనతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు నాకు ఈ గోళీ దొరికింది. దానిమీద ఓ చిన్న గుర్తుంది. ఇది మన ఊర్లో ఉన్న ఎవరికైనా సంబంధించిందేమో అని అనిపిస్తోంది. అప్పుడు పంచాయతీ పెద్ద ఆ గోళీని పట్టుకొని చూసి, ఇది మన ఊర్లోని హనుమయ్య కొడుకు దత్తుకి సంబంధించింది అని అనిపిస్తోంది. అంటే అతనే నా దొంగ? అవును బాబాయ్, కొంచెం అతని ముఖంలానే అనిపించింది. సరే, వెంటనే దత్తుని పిలిపించండి అని కొద్దిసేపట్లో దత్తుని పంచాయతీకి తీసుకొనొస్తారు. దత్తు, ఏంటి నువ్వు చేసిన పని? ఈ ఊర్లో మీ నాన్నగారికున్న పేరేంటి? నువ్వు చేసే పనులేంటి? నేనేం చేశానయ్యా? నాకేం తెలీదు. దత్తు, నీకు పుణ్యం ఉంటుంది, నిజం చెప్పు. లేదంటే ఆ నింద మా మీద పడుతుంది. నిజంగా నాకేమీ తెలీదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు మా ఇంటికి దొంగతనానికి వచ్చావు కదా. నరసింహారావు గారు మా ఇంట్లో దాచిన పెట్టెని నువ్వే దొంగలించావు. దయచేసి నిజం ఒప్పుకో. నేను దాన్ని ఈ రోజే వేరే ఊరికి తీసుకెళ్లి అమ్మాలి. నాకేం తెలీదండి, నన్నేమీ అడక్కండి. అవునా? సరే, మరి గోళీ సంగతేంటి? అది గోళీ, ఆ గోళీ నాది కాదు. దత్తు, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నిజం ఒప్పుకొని ఆ పెట్టె తీసుకొనొస్తే నీకు పడే శిక్ష తగ్గుతుంది అని కాస్త హెచ్చరించడంతో దత్తు తన తప్పు ఒప్పుకుంటాడు. అయ్యా అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఏదో బంగారం మీద ఆశపడి అప్పుల భారంతో ఇలా దొంగతనానికి పాల్పడ్డాను. నాకొక్క అవకాశం ఇవ్వండి అయ్యా. నోర్మయ్, నీ వల్ల అనవసరంగా నమ్మకస్తుడైన సీనుని అనుమానించు అని దత్తుని మందలిస్తూ ఉండగా అక్కడికి నరసింహారావు పాలేరు పరుగున వస్తాడు. అయ్యా అయ్యా అయ్యా, ఏమైంది? ఇలా వచ్చావు? అయ్యా, మనం మోసపోయామయ్యా. ఇన్నాళ్ళు మీరు బంగారం అమ్ముతున్న దుకాణదారుడు నకిలీ డబ్బిచ్చి మోసం చేస్తున్నట్ట. మీరేమో నిన్ననే మరో బంగారం పెట్టి పంపించారు. అయ్యో, ఎంత పని జరిగింది! నన్నే ఇంత మోసం చేస్తాడా? నువ్వు చెప్పేది నిజమేనా? అని బాధపడుతూ ఉంటాడు. ఊరంతా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నరసింహారావు, వాణ్ణి ఎలా అయినా పోలీసులకు పట్టించాలి. కాని దత్తు పుణ్యమా అని ఈ బంగారు నాణేలైనా మనకి దక్కాయి. ఏంటయ్యా మీరనేది? అవును, ఆ బంగారం పక్కూరికి వెళ్ళనే లేదు. దత్తు దాన్ని దొంగతనం చేశాడు. అది అతని దగ్గరే ఉంది. ఎంత ప్రమాదం తప్పింది! అతను నీకు కీడు తలపెట్టాలన్నా నీకు మేలే జరిగిందిలే నరసింహ. అవును పెద్ద అయినా. పోనీలే, ఇలా అయినా బంగారం పెట్టే అక్కడి వరకు వెళ్ళనే లేదు. అంతా మన మంచికే. నేను తప్పు చేశానన్న సంగతి అంగీకరిస్తున్నాను. శిక్ష ఏవైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నానండి. మనం ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం అని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నరసింహారావు అనుకోని నిర్ణయం తీసుకుంటాడు. దత్తు, నిన్ను శిక్షించవచ్చు, కాని నీ వల్ల నాకు మేలే జరిగింది. కాబట్టి మా పొలంలో పనిచేస్తావా? అందుకు వేతనం కూడా ఇస్తాను. జీవితం మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఇస్తున్నా. అప్పుడు దత్తు ఆశ్చర్యంతో కన్నీళ్లతో ఇలా అంటాడు. నిజంగా నాకు అవకాశం ఇస్తారా? అవును, నువ్వు మారుతావన్న నమ్మకం నాకుంది. మనం మనుషులం కదా. ఒక తప్పు జీవితాన్ని నిర్దేశించకూడదు. అయ్యా, నన్ను మన్నించండి. మీరింత మంచివారని నాకు తెలీదు. కాని నేను మీకో విషయం చెప్పాలి. చెప్పు దత్తు, ఏమైంది? అయ్యా, ఆ బంగారం పెట్టే నా దగ్గర లేదు. దాన్ని నేను నా స్నేహితుడికిచ్చి పక్కూరిలో అమ్మి డబ్బు తీసుకురమ్మని పంపించాను. ఓరి దేవుడా, ఎంత పని చేశావు దత్తు! కొంపతీసి ఆ పక్కూర్లో ఉన్న తిరుమల శెట్టి దగ్గర కాదు కదా అమ్మింది? లేదయ్యా, లేదు. నాకు వేరే ఒకరు తెలుసు, అతని దగ్గర. అవునా? ఎంత డబ్బిస్తా అన్నాడు? 30,000. ఓరి వెర్రి వెధవా, అది 3 లక్షలు ఖరీదు చేసే బంగారం రా. ముందు వెళ్ళి దాన్ని తీసుకురాపో
అని కంగారుగా చెప్పడంతో దత్తు పరుగు పరుగున వెళ్లి తన స్నేహితుణ్ణి తీసుకుని అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చారు? మళ్ళీ కొత్త సరుకు ఏదైనా దొరికిందా? లేదు, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఇదిగో నీ ముష్టి 30,000 నా బంగారం నాకిచ్చేయ్. ఏ బంగారం గురించి మాట్లాడుతున్నావయ్యా? హా? అదేంటి, ఈరోజు ఉదయమే కదా నువ్వు బంగారం తీసుకున్నావు. బంగారం లేదు, ఏం లేదు, వెళ్ళిక్కడ్నించి అని చెప్తాడు. దీంతో దత్తుకి విషయం అర్థమవుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ విషయమంతా పోలీసులకు చెప్పి నిన్ను పట్టిస్తాను అని దత్తు గట్టిగా చెప్పడంతో ఆ బంగారం కొన్న వ్యక్తి పెట్టెనిచ్చేస్తాడు. దత్తు ఆ పెట్టెని తీసుకొనొస్తాడు. అయ్యా, మీరేం కంగారు పడకండి, ఇదిగోండి మీ పెట్టె, నేను తీసుకొనొచ్చాను. అమ్మయ్యా, బ్రతికించావు దత్తు. ఇది కూడా లేకపోతే ఏమైపోయేవాణ్ణో. రే దత్తు, నువ్వు దేనికి చేశావో నాకు తెలియదు, కానీ ఇక నుంచి నువ్వు మాత్రం నా దగ్గర పనిలోకొచ్చేసేయ్, అర్థమైందా? అలాగే అయ్యా. ఇది మన గ్రామానికి తగిన తీర్పు. దొంగతనం జరిగిందని బాధపడటం కంటే ఆ దొంగ మారిపోవడం వల్ల సమాజానికి మేలు కలగడమే గొప్పది. చూసావా, మనం బాధపడ్డామని అనుకున్న సంఘటనే చివరికి మన గ్రామానికి మంచి నేర్పించింది, దత్తుకి మారే అవకాశం ఇచ్చింది అన్నాడు శ్రీను సుజాతతో. అప్పుడు సుజాత, నిజమేనయ్యా, కొన్ని చెడు అనిపించే సంఘటనలు కూడా చివరికి మంచికే మారతాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు మన వల్ల తప్పు జరగనివ్వడు అని అందరూ కలిసి దత్తుని ఇకనైనా మారమని సలహాలిస్తూ ఉంటారు. అప్పట్నుంచి దత్తు బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటాడు. చెడు అనిపించే సంఘటనలు కూడా జీవితంలో మేలుకు దారి తీస్తాయి. మన మంచితనంతో ఇంకొకరి జీవితాన్ని మార్చగలగడం అనేది నిజమైన విజయం.